అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో సందులు సమాసాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకోబోతున్నాం. వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి ఉంచండి. నేను ఫర్దర్గా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ సందులు 2 తర్వాత సమాసాలు 2 అలా వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా మొత్తం 20 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అయితే ఏమొస్తుందనే చూద్దాం. ఇప్పుడు జవాబు ఆప్షన్ 1 వచ్చి సంధి, 2 వచ్చి సమాసం, 3 వచ్చి క్రియ, 4 వచ్చి అవ్యయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సంధి. సంధి అనేది కరెక్ట్ ఆన్సర్. పూర్వపరస్వరాలకు పరస్పరం ఏకాదేశం కావడమే సంధి అంటాం. అదేవిధంగా సమాసం ఎలా వస్తుందంటే వేరువేరు అర్థాలు కలిగినటువంటి వేరువేరు అర్థాలను ఇచ్చేటటువంటి 2 పదాలు ఒకే పదంగా కలిస్తే ఒక కొత్త అర్థాన్ని ఇస్తే దాన్ని మనం సమాసం అంటాం. అలాగే క్రియ అంటే ఏమరా అంటే కర్త కర్మ క్రియ ఉంటుందన్నమాట. ఇక్కడ క్రియ అంటే కర్త చేసే పనులను తెలియజేసేది క్రియ అన్నమాట. అలాగే అవ్యయం అంటే ఏమంటే లింగ వచన విభక్తి ప్రత్యయం ఎలాంటి మార్పు పొందకుండా ఒకే రకంగా ఉండేటటువంటిది అవ్యయం అని చెప్పవచ్చు. ఇక రెండవ ప్రశ్న, అత్తునకు సంధి ఎలా జరుగుతుంది అన్నారు. ఇక్కడ మనకు తెలుగు సంధిలో ఉన్నటువంటి సంధి గురించి అడగడం జరిగింది. అత్తునకు సంధి ఎలా ఉంటుంది? జవాబు ఆప్షన్ 1 వచ్చి నిత్యం, 2 వచ్చి వైకల్పికం, 3 బహుళం, 4 వచ్చి సర్వం అన్నమాట. అత్తునకు సంధి కరెక్ట్ ఆన్సర్ బహుళం. అత్తునకు సంధి బహుళం, ఇత్తునకు సంధి వైకల్పికం, ఉత్తునకు సంధి నిత్యం అన్నమాట. కాబట్టి అత్తునకు సంధి బహుళం కరెక్ట్ ఆన్సర్. ఇక మూడవ ప్రశ్న, తెలుగులో సమాసాలు ఎన్ని విధాలు? జవాబు ఆప్షన్ 1 వచ్చి 2, 2 వచ్చి 4, 3 వచ్చి 3, 4 వచ్చి 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఆప్షన్స్. తెలుగులో సమాసాలు ఎన్ని విధాలు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 అన్నమాట. 3 విధాలు. ఏమేమవి సమాసాలు? 3 విధాలు. అవి ఏమరా అంటే సాంస్కృతికం మొదటిది, రెండవది వచ్చి ఆచ్చికం, మూడవది వచ్చి మిశ్రమం. ఇక్కడ సాంస్కృతికం అంటే ఏమంటే కేవలము సంస్కృత పదాలు లేదంటే తత్సం పదాలతో ఏర్పడేటటువంటిది సాంస్కృతికం. అదేవిధంగా ఆచ్చికం అంటే ఏమంటే కేవలం తెలుగు పదాలు మాత్రమే ఉంటాయి ఇందులో, తెలుగు పదాలతో ఏర్పడేటటువంటిది ఆచ్చికం. ఇక మూడవది వచ్చి మిశ్రమం అన్నమాట. మిశ్రమం అంటే ఈ 2 ఉంటుంది, సంస్కృత పదాలు, తత్సం పదాలు, తెలుగు పదాలు ఇవన్నిటితో కూడా కలిపి ఏర్పడేది మిశ్రమం. ఇది 3 విధాలు అన్నమాట సమాసాలు. ఇక 4వ ప్రశ్నకి వెళ్దాం. వేద విధుడు ఏ సమాసం గుర్తించండి అన్నారు. వేద విధుడు జవాబు 1 వచ్చి ప్రథమ తత్పురుష సమాసం, 2 ద్వితీయ తత్పురుష సమాసం, 3 తృతీయ తత్పురుష సమాసం, 4 చతుర్థి తత్పురుష సమాసం. వేదం చేత విధుడు అనే విగ్రహ వాక్యం రాయొచ్చు దీనికి. వేదం చేత విధుడు, చేతన్ చేన్ తోడంతోన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సరు తృతీయ తత్పురుష సమాసం. డుమువులు ప్రథమ తత్పురుష సమాసం, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ తత్పురుష సమాసం, కొరకనుకై చతుర్థి తత్పురుష సమాసం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పదం వచ్చి వేదము చేత విధుడు, ద్వితీయ తత్పురుష సమాసం కరెక్ట్ ఆన్సర్. ఇక 5వ ప్రశ్న, దిగంతము పదం విడదీయడం గుర్తించండి. దిగంతము విడదీస్తే ఎలా వస్తుందనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ జవాబు మొదట ఆప్షన్ 1 వచ్చి దిగా ప్లస్ అంతము, 2 వచ్చి దిక్ ప్లస్ అంతము, 3 దిగం ప్లస్ అంతము, 4 దికం ప్లస్ అంతము. ఇక్కడ దిగంతము విడదీసినామంటే దిక్ ప్లస్ అంతము. ఆప్షన్ 2 వచ్చి కరెక్ట్ ఆన్సర్. తర్వాత 6వ ప్రశ్న, జగానికంతా ఏ సంధి గుర్తించండి అన్నారు. జగానికంతా ఏ సంధి తెలియాలంటే ముందు మనము విడదీయాలి. కరెక్ట్ పద్ధతిలో విడదీసినామంటే సంధి అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ జవాబు ఏమేమి ఇచ్చినారంటే ఆప్షన్ 1 ఇకార సంధి, 2 వచ్చి అకార సంధి, 3 ఉకార సంధి, 4 వచ్చి ఎడాగమ సంధి. దీన్ని విడదీసామంటే జగానికి
ప్లస్ అంతా. జగానికి, కీలో ఏముంది? ఈ ఉంది. జగానికి ప్లస్ అంతా. కీలో ఏముంది? ఈ ఉంది. ఈకి ఆ పరం అవుతుంది, జగానికంతా. కాబట్టి ఇది ఇకార సంధి. 7వ ప్రశ్న, కార్యదక్షుడు ఏ సమాసం గుర్తించండి అన్నారు. జవాబు ఆప్షన్ 1 వచ్చి పంచమీ తత్పురుష సమాసం, 2 వచ్చి షష్ఠీ తత్పురుష సమాసం, 3 సప్తమీ తత్పురుష సమాసం, 4 నన్ తత్పురుష సమాసం. ఏ సమాసం అనేది గుర్తించాలి. ఇప్పుడు కార్యదక్షుడు అంటే ఇక్కడ విగ్రహవాక్యం తెలుసుకోవాలి. మొదట మనము విగ్రహవాక్యం ఏమొస్తుందంటే కార్యం నందు దక్షుడు. దక్షుడు అంటే ఏం అర్థం అంటే సమర్థుడు, నేర్పరి అని ఈ 2 అర్థాలు కూడా మనము దక్షుడికి చెప్పచ్చు. ఇక్కడ అందున్నన్ అని వచ్చిందంటేనే మనకు సప్తమి తత్పురుష సమాసం అని చెప్పాలి. అందున్నన్ అంటే సప్తమి తత్పురుష సమాసం. వలనన్ కంటెన్ పట్టి అంటే పంచమి తత్పురుష సమాసం. కిన్ కున్ యొక్క లోన్ లోపల అంటే షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి తత్పురుష సమాసం వస్తుంది. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ సప్తమి తత్పురుష సమాసం. 8వ ప్రశ్న, అసత్యం విగ్రహవాక్యం గుర్తించండి. ఇక్కడ ఇందాక మనము సమాసాన్ని గుర్తించినాం, ఇక్కడ వచ్చి విగ్రహవాక్యం గుర్తించాలి. అసత్యం జవాబు ఆప్షన్ 1 వచ్చి సత్యం ఉన్నది, 2 వచ్చి సత్యం కానిది, 3 సత్యమైనది, 4 వచ్చి 1 2 అంటే సత్యం ఉన్నది సత్యం కానిది 2 వస్తుందా అని ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అసత్యం దీని యొక్క విగ్రహవాక్యం ఏమంటే సత్యం కానిది. కరెక్ట్ ఆన్సర్. తర్వాత 9వ ప్రశ్న, క్రింది వానిలో గుణసంధి కానిది అంటే ఇక్కడ సందులు ఉన్నాయి, ఇందులో గుణసంధి కానిది ఒకటి ఉంది, ఏదనేది ఇప్పుడు కనిపెడదాం. జవాబు ఆప్షన్ 1 వచ్చి పరమేశ్వరుడు, 2 వచ్చి నవోదయం, 3 భానుదయం, 4 మహేశ్వరి. ఈ 4గిట్లో గుణసంధి కానటువంటిది ఉందన్నమాట. గుణసంధి కానిది ఏమిరా అంటే భానుదయం. కరెక్ట్ ఆన్సర్. భానుదయం ఏం సంధిది? సవర్ణ దీర్ఘ సంధికి వస్తుంది. అదేవిధంగా పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు, ఏత్వం ఉంది ఇక్కడ. రెండవది నవోదయం, నవ ప్లస్ ఉదయం, నవోదయం, ఇక్కడ ఓత్వం ఉంది. మహేశ్వరి, మహా ప్లస్ ఈశ్వరి, మహేశ్వరి, ఏత్వం ఉంది. ఇక్కడ గుణసంధి అంటేనే అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతుంది. అదే గుణసంధి యొక్క సూత్రం. కాబట్టి ఈ 3 పదాలు కూడా గుణసంధికి సంబంధించినటువంటిది. తర్వాత నా 10వ ప్రశ్న, క్రింది వాటిలో వృద్ధి సంధిని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 వచ్చి అష్టైశ్వర్యం, 2 వచ్చి ఏకైక, 3 వసుదైక, 4 వచ్చి పైవన్నీ. ఇక్కడ వృద్ధి సంధి సూత్రం వచ్చిందంటే ఇక్కడ ఏమనేది మనము గుర్తించేయచ్చు సులభంగా. వృద్ధి సంధి సూత్రం ఏమంటే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం, రూలు పరమైనప్పుడు అర్కారం ఏకాదేశం కావడమే వృద్ధి సంధి అన్నమాట. ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఐకారము ఔకారము ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి దీని ఆన్సర్ వచ్చి పైవన్నీ. అష్టైశ్వర్యం, అష్ట ప్లస్ ఐశ్వర్యం, అష్టైశ్వర్యం. చూడండి, అష్ట ప్లస్ ఐశ్వర్యం. ఇలా విడదీసినామంటే ఇలా వస్తుంది. అష్ట, స్టాలో ఆ ఉందన్నమాట. ఆకి ఏం పరం అవుతుంది? ఐ పరం అవుతుంది. ఐ పరం అయ్యి మళ్ళీ ప్రశ్నకు వచ్చేటప్పటికి అష్టైశ్వర్యం, ఇక్కడ కూడా ఐ అనేదే వస్తుంది. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది. దీంట్లో ఐకారం వచ్చింది. ఏకైక, ఏక ప్లస్ ఏక ఏకైక, ఇక్కడ కూడా మనకు ఐకారం వస్తుంది. వసుదైక, వసుధ ప్లస్ ఐక వసుదైక, ఇక్కడ కూడా మొత్తం ఐకారమే వస్తుంది. కాబట్టి పైవన్నీ అనేది ఆన్సర్ కరెక్ట్. తర్వాత 11వ ప్రశ్న, సమాసం అనగా ఏమి గుర్తించండి.
మనం మొదటి ప్రశ్నలో సంధికి చెప్పుకున్నాం సూత్రము. ఇక్కడ సమాసం అంటే ఏంటనేది గుర్తించాల. జవాబు వచ్చి ఆప్షన్ 1 రెండు వేర్వేరు పదాల కలయిక. రెండోది వచ్చి ఒకే పదం. మూడొచ్చి బహువచనం. నాలుగొచ్చి పూర్వపరస్వరముల కలయిక. కరెక్ట్ ఆన్సరు రెండు వేర్వేరు పదాల కలయిక అనేది కరెక్ట్ ఆన్సర్. సమాసం అంటే రెండు వేరువేరు అర్థవంతమైనటువంటి పదాలు కలిసి ఒకే అర్థవంతమైనటువంటి పదంగా ఏర్పడమే సమాసం. తర్వాత 12వ ప్రశ్న, సమాసాలు దేనిని బట్టి ఏర్పడతాయి? జవాబు ఆప్షన్ 1 శబ్దాన్ని బట్టి, 2 వచ్చి అర్థాన్ని బట్టి, 3 శబ్దార్థాలను బట్టి, 4 ఏది కాదు. సమాసాలు దేన్ని బట్టి ఏర్పడతాయంటే శబ్దార్థాలను, ఈ రెండు ఉండాలి. శబ్దము అర్థము రెండింటిని బట్టి సమాసం అనేది ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ శబ్దార్థాలను బట్టి. 13వ ప్రశ్న, నట్ట నడుమ ఏ సంధి గుర్తించండి? జవాబు 1 వచ్చి వృద్ధి సంధి, 2 ఆమ్రేడిస్ సంధి, 3 టుగాగమ సంధి, 4 దిరుత్తటకార సంధి. ఇక్కడ నట్ట నడుమ అనేది ఏ సంధో తెలియాలంటే మనం ముందు ఆ పదాన్ని విడదీస్తే గాని మనకు ఇక్కడ సంధి మనం చెప్పలేమన్నమాట. కాబట్టి నట్ట నడుమ ఎలా విడదీస్తారో చాలామంది నట్ట ప్లస్ నడుమ అని కూడా విడదీస్తారు. కానీ ఇది ఎలా విడదీయాలంటే నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆమ్రేడిత సంధి. అంటే రెండు పదాలు విడదీసినప్పుడు ఒకేలాగుంటాయి. రెండోసారి వచ్చినటువంటి పదాన్ని మనము ఆమ్రేడితం అంటాం. ఇక్కడ నడుమ ప్లస్ నడుమ కలిపితే నట్ట నడుమ అయింది. ఆ రెండోసారి వచ్చినటువంటిది ఆమ్రేడితం. కాబట్టి ఆమ్రేడిస్ సంధి కరెక్ట్. ఇక వృద్ధి సంధి అంటే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారం, రూలు పరమైనప్పుడు అర్కారం ఏకాదేశం వస్తుందని మనం ముందు ప్రశ్నలో చెప్పుకున్నాం సూత్రము. ఇక పోతే టుగాగమ సంధి. టుగాగమ సంధికి ఎలా వస్తుందంటే కర్మధారయంలందు ఉత్తును ఖర్చుపరమైనప్పుడు టు ఆగమంగా వస్తుందన్నమాట. అలా వస్తుంది టుగాగమం సంధి. అలాగే దిరుత్తటకార సంధి ఎట్లా వస్తుందంటే వీటికి కొన్ని పదాలు ఉంటాయి. కురు, చిరు, కడు, నడు, నిడు ఇలాంటి శబ్దాలంతా బండిరా డాలకు అచ్చుపరమైనప్పుడు దిరుత్తటకారం బగు, దిరుత్తటకారం అవుతుందన్నమాట. ఇలా దీని యొక్క సూత్రం ఈ విధంగా వస్తుంది. కాబట్టి మనకు నట్ట నడుమ అనేటటువంటిది ఆమ్రేడిత సంధి. తర్వాత 14వ ప్రశ్న, ఒక ప్లస్ ఒక కలపడం గుర్తించండి. ఒక కలిపితే మనకు జవాబు 1 వచ్చి ఒకానొక, 2 ఒక, 3 ఒక్కొక్క, 4 ఒక్కొక్క. ఇక్కడ రెండిట్లో మనకు డౌట్ వస్తుందన్నమాట. ఒక ప్లస్ ఒక, ఒక్కొక్క కరెక్టా, ఒకానొక కరెక్టా, ఈ రెండిట్లో డౌట్ వస్తుంది మనకు. కానీ ఇక్కడ ఒక ప్లస్ ఒక అనేది ఒకానొక అనే ఆప్షన్ కరెక్ట్. ఒక్కొక్క అనేది రాదనమాట. తర్వాత 15వ ప్రశ్న, సుహృత్తత్తి విగ్రహవాక్యం గుర్తించండి. సుహృత్తత్తికి విగ్రహవాక్యం అడిగినారు. ఇక్కడ జవాబు 1 వచ్చి సుహృత్తి అనే తతి, 2 సుహృత్తుల యొక్క తతి, 3 సుహృతి యొక్క తతి, 4 సుహృతుల తతి. సుహృత్తతి దీని యొక్క విగ్రహవాక్యం ఏమంటే ఇది షష్ఠీ తత్పురుష సమాసానికి వస్తుంది. టక్కని మీకు ఇప్పుడు సమాధానం వచ్చేసి ఉంటుంది. సుహృత్తుల యొక్క తతి కరెక్ట్ ఆన్సర్. 16వ ప్రశ్న, అర్ధబలం సమాసం గుర్తించండి. అర్ధబలం సమాసం జవాబు ఆప్షన్ 1 వచ్చి షష్ఠీ తత్పురుష సమాసం, 2 రూపక సమాసం, 3 తృతీయ తత్పురుష సమాసం, 4 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అర్ధబలం సమాసం గుర్తించాలంటే మొదట మనకు విగ్రహవాక్యం తెలియాలి. అర్ధబలం విగ్రహవాక్యం ఎలా వస్తుంది అంటే అర్థం చేత బలం, అర్థం చేత బలం. ఇక్కడ చేత చేతంచేన్ తోడంతోన్ తృతీయ తత్పురుష సమాసం కరెక్ట్ ఆన్సర్. అర్థం చేత బలం తృతీయ తత్పురుష సమాసం. ఇక షష్ఠీకి వచ్చి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుషకి కిన్ కున్ యొక్క లోన్ లోపల వస్తుంది. అదేవిధంగా రూపక సమాసం అంటే భేదం లేనట్టు చెప్పడం, అభేదం చెప్పడం అనేది రూపక సమాసానికి వస్తుంది. ఇక
అయినా మైనా ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనకు విశేషణ పూర్వపద కర్మధారయం వస్తుంది. మనకి ఇందులో అర్థం చేత వచ్చింది. చేతోడంతో తృతీయ తత్పురుష సమాసం. 17వ ప్రశ్న, ఏమ్యాదుల ఇత్తునకు సంధి ఏమగును? జవాబు ఆప్షన్ 1 వచ్చి వైకల్పికం, 2 బహుళం, 3 నిత్యం, 4 వచ్చి 1 2. వైకల్పికం బహుళం 2 అని ఇచ్చారు. ఇక్కడ ఏమ్యాదులు ఇత్తునకు సంధి ఆప్షన్ 1 కరెక్ట్, వైకల్పికం. ఏమ్యాదులు ఇత్తునకు సంధి వైకల్పికం, ఉత్తునకు సంధి నిత్యం, అత్తునకు సంధి బహుళం. తర్వాత 18వ ప్రశ్న, సకార తవర్గలకు వరుసగా సకార చవర్గలు పరమైతే సకార చవర్గాలే ఆదేశమవుతాయి. ఇది ఏ సంధి అన్నారు? సకార వర్గలకు వరుసగా సకార చవర్గలు పరమైతే ఏమొస్తుందంటే సకారం చవర్గాలే ఆదేశమవుతాయి అన్నమాట. ఇది ఏ సంధి అని అడిగారు. జవాబు ఫస్ట్ 1 చుత్వ సంధి, 2 జశ్వ సంధి, 3 విసర్గ సంధి, 4 అనునాసిక సంధి. సకారం తవర్గాలకు వరుసగా సకార చవర్గాలు వచ్చినప్పుడు సకార చవర్గాలే వస్తాయి, ఆదేశమవుతాయి అన్నమాట. కాబట్టి ఇది చుత్వ సంధి కరెక్ట్ ఆన్సర్. అదే జశ్వ సంధికి అయితే ఏమొస్తుందంటే పరుషాలకి వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు సా కానీ షా కానీ సా ఇలాంటివి తప్ప మిగిలిన హల్లులు కానీ అచ్చులు కానీ పరమైతే వరుసగా అవి సరళాల ఆదేశం అవుతాయి అన్నమాట. అలా వస్తే జశ్వ సంధి వస్తుంది. అలాగే విసర్గ సంధి ఎలా అంటే పూర్వపదం చివర విసర్గకు వర్గ ప్రథమాక్షరాలు అంటే ఏమి? కచట తప్ప అన్నమాట. ద్వితీయాక్షరాలు అంటే ఒత్తుక, ఒత్తుచ, ఒత్తుట, ఒత్తుధ, ఫ ఇట్లా ఒత్తులు వచ్చేటటువంటివి ద్వితీయాక్షరాలు. అవి కాక మిగతా అక్షరాలు కలిస్తే అకారాంత పదాల మీద విసర్గ లోపించి అకారం ఓకారంగా మారిపోతుంది అక్కడ. అలా వచ్చిందంటే అది విసర్గ సంధికి వస్తుంది. అలాగే అనునాసిక సంధి చెప్పాలంటే ప్రథమాక్షరాలకు కచట తప్పలకు నా గాని మా గాని పరమైనప్పుడు అదే వర్గం యొక్క అనునాసికాలు ఆదేశమవుతాయి. అలా అనునాసిక సంధి వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ సూత్రం ఏ సంధికి సంబంధించిందంటే చుత్వ సంధికి. 19వ ప్రశ్న, ఉభయపద ప్రాధాన్యం కలిగిన సమాసం ఏది? ఉభయపద ప్రాధాన్యం. జవాబు ఫస్ట్ 1 ద్విగు సమాసం, 2 ద్వంద్వ సమాసం, 3 బహుర్వీహి సమాసం, 4 షష్ఠీ తత్పురుష సమాసం. ఇక్కడ ఉభయ పద ప్రాధాన్యం అంటే ఉభయం అంటే 2 అన్నమాట. 2 పదాలకి ప్రాధాన్యత కలిగినటువంటిది అని అర్థం. ఇక్కడ ఉభయ పద ప్రాధాన్యం అంటే ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ద్వంద్వ సమాసం చెప్పచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సీతారాములు, రామకృష్ణులు ఇలాంటి పదాలన్నమాట. అంటే రెండిటికి మనము విలువిస్తున్నాం అక్కడ. ఉభయ పద ప్రాధాన్యం అంటే 2 పదాలకి ప్రాధాన్యం. సీతారాములు అంటే సీతకి విలువిస్తున్నాం, రాములకి విలువిస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు అంటే తల్లియును తండ్రియును ఇద్దరికి విలువిస్తున్నాం. కాబట్టి 2 పదాలకి ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ఏదైనా ఉందంటే అది ద్వంద్వ సమాసం. అలాగే ఇక్కడ ద్విగు సమాసం గురించి చెప్పాలంటే ద్విగు అంటేనే సంఖ్యాపూర్వకమైనటువంటిది. సంఖ్య వచ్చిందంటే దాన్ని ద్విగు సమాసంగా చెప్పవచ్చు మనం. అలాగే ఇక బహుర్వీహి సమాసం ఏది అంటే కొన్ని గుర్తులు చెప్తున్నాను ఇక్కడ సందుల్లో చూడండి. ద్విగు అంటే సంఖ్య వస్తుంది. బహుర్వీహి సమాసానికి ఏం వస్తుందంటే చివర్లో మనము విగ్రహవాక్యం రాసేటప్పుడు చివర్లో ఏం వస్తుందంటే కలది, కలవాడు ఇలా వచ్చినప్పుడు మనము బహుర్వీహి సమాసం వస్తుంది. అదే షష్ఠీ తత్పురుషం అంటే కిన్కున్ యొక్క లోపల షష్ఠీ తత్పురుష సమాసం. కాబట్టి ఉభయ పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ఏదిరా అంటే ద్వంద్వ సమాసం. 20వ ప్రశ్న, అన్య పదార్థ ప్రాధాన్యం కలిగిన సమాసం ఏది? ఇక్కడ జవాబు 1 వచ్చి నన్ తత్పురుష సమాసం, 2 వచ్చి ద్విగు సమాసం, 3 కర్మధారయ సమాసం, 4 బహుర్వీహి సమాసం. ఇక్కడ అన్య పదార్థ ప్రాధాన్యం అంటే ఏమర్థం అంటే అన్య పదం అంటే సమాసంలో ఉన్నటువంటి పదాలు కాకుండా వేరొక పదాలకు ప్రాధాన్యం ఉండటం అన్నమాట. దాన్ని అన్య పదం అంటాం అన్నమాట. అలా అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ఏదన్నా ఉందంటే అది బహుర్వీహి సమాసం అని చెప్పచ్చు.
బహువ్రీహి సమాసం అన్నమాట. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.